కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. కొత్తపల్లి 17 వార్డు బీజేపీ అభ్యర్థి గుంటి రమ్య 25 రోజుల బాలింత అని చూడకుండా ప్రజల కోసం కన్నీళ్లు దిగమింగుకుని పోరాడుతోందని పేర్కొన్నారు. రమ్యను గెలిపిస్తే రూ.8.74 కోట్లతో కొత్తపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, కబ్జాకోరుల అంతు చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్నా సంజయ్ పోటీ చేస్తున్న ఓటేరి, దండం పెడతా ఓటేరి, కాలు మొక్తా ఓటేరని చెప్పి మీ గడపలు తిరిగిండక్క. ఇలా వాళ్ళ భార్య మొన్ననే 25 రోజుల పాప నారికి వచ్చి అన్న అన్న పోటీ అన్నా మా భార్య అంటే మీ కొత్త పిల్లలు మంచోళ్ళు, అట్లా ఏం బాధపడరు, తప్పకుండా నీకు ఓటేస్తారు, ఏడుస్తారు, ఏమన్నారు, నువ్వు తిరగకుండా ఏమన్నారు నాకు వాళ్ళకి నమ్మకం ఉంది. నువ్వు పోటీ అయ్యి శేఖర్ అందరితో నేను మాట్లాడతా, మా రమేష్ అన్న మాట్లాడతా అని చెప్పి ఒప్పించి నా కోసం పనిచేసి ఒక టికెట్ ఇవ్వనా లేదా? ఇలా ఇచ్చి 25 రోజుల పాప ఉన్నా కూడా అవస్థలు పడ్డా కూడా ఇలా మీ అందరి ఆశీర్వాదం కోసమని ఇలా రమ్యకు వస్తుందక్క. ఒక్కసారి ఆశీర్వదించుడక్క. శేఖర్ ఏ రోజు భయపడలేదు, నేను ధర్మం కోసం పనిచేస్తాను, చావడానికైనా సిద్ధమైన. కొత్తపల్లి ఉన్నన్నా నా కొత్తపల్లి రక్తం ఉందన్నా, కొత్తపల్లి పౌరుషం ఉందా అని చెప్పి గల్లా ఎగిరేసుకొని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అని తిరిగే వ్యక్తి శేఖర్ అన్న. ఒక్క పైసా లేదన్న దగ్గర. మంచి